Good morning, students. Today, let us discuss a new topic called equipotential surfaces. Equipotential surfaces. Equi అంటే సేమ్ పొటెన్షియల్ ఉన్న ఒక సర్ఫేస్ అన్నట్టు. ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఒక పొటెన్షియల్ సేమ్ గా ఉన్న ఒక సర్ఫేస్ అన్నట్టు. అది ఎలానో చూడండి. ఒక చార్జ్ ఉన్నది అనుకోండి, దాని చుట్టూ ఏముంటుంది, ఒక ఫీల్డ్ ఉంటుంది. సో దిస్ ఫీల్డ్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఒక్కొక్క పాయింట్ తీసుకుంటే ఇక్కడికి వెళ్ళి ఇలా తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర పెట్టుకుంటే ఇది ఒక ఫీల్డ్, ఇది ఒక ఫీల్డ్. అంటే స్ట్రాంగ్ ఫీల్డ్. దూరం పోయినా కొద్దీ ఈ యొక్క ఫీల్డ్ స్ట్రెంత్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతా ఉంటుంది. సో ఇది సెంటర్ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత, R1 అనుకోండి, ఈ డిస్టెన్స్ ఎంత, R2 అనుకోండి, ఈ డిస్టెన్స్ ఎంత, R3 అనుకోండి. అంటే చుట్టూ ఉన్న ఫీల్డ్ అనేది సర్క్యులర్ షేప్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత ఉంది, R1 ఉంది. సో ఇక్కడ పొటెన్షియల్ V1 అనుకుందాము. పొటెన్షియల్ ఫార్ములా ఏంది, V is equal to 1/4πε0 Q/R. అంటే V is inversely proportional to R. అంటే డిస్టెన్స్ పెరిగినా కొద్దీ పొటెన్షియల్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తే V1 ఎంత డిస్టెన్స్ లో ఉంది, R1 ఇప్పుడు ఇక్కడ ఉంది. సో ఈ పాయింట్ చెప్పండి, సెంటర్ నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది, అది కూడా R1. ఈ పాయింట్ చెప్పండి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది, అది కూడా R1. అంటే R1 వాల్యూ చేంజ్ అవ్వట్లేదు కాబట్టి V1 చేంజ్ అవుతుందా. సో R1 ఇస్ ఫిక్స్డ్, V1 ఆల్సో ఫిక్స్డ్. ఓకేనా. అంటే ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో, దిస్ సర్ఫేస్, ఆన్ దిస్ సర్ఫేస్ ద పొటెన్షియల్ ఆఫ్ this charge is same. The surfaces on which the potential at every point is equal, then that surfaces are called equipotential surfaces. Equipotential surfaces are nothing but the surfaces on which at every point the potential is same. The surfaces on which at every point the potential is same is called equipotential surfaces. ఈ సర్ఫేస్ ఏ సర్ఫేస్ మీద అయితే వాటి పొటెన్షియల్ సేమ్ ఉంటుందో వాటిని ఏమంటాం, ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అంటాము. ఓకే, ఇప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు ఈ సెకండ్ సర్ఫేస్ ఉంది. ఈ సెకండ్ సర్ఫేస్ ఎంత డిస్టెన్స్, R2 డిస్టెన్స్. కాబట్టి ఇక్కడ V1 ఉంటుందా, V1 ఉండదు. ఎందుకంటే డిస్టెన్స్ చేంజ్ అయింది. అంటే ఇక్కడ ఉన్న V1 అంటే R1 డిస్టెన్స్ లో ఉన్న పొటెన్షియల్ అనేది R2 డిస్టెన్స్ లో ఉండదు. ఇక్కడ ఏముంటుంది, V2 ఉంటుంది. ఎందుకంటే డిస్టెన్స్ చేంజ్ అయింది కాబట్టి. సో R1 ఎక్కడైతే ఉంటుందో అక్కడనే పొటెన్షియల్ సేమ్ ఉంటుందో. సో దిస్ ఈస్ ఈ సర్ఫేస్ మీద పొటెన్షియల్ సేమ్, దట్ ఈస్ ఇక్కడ V1, ఇక్కడ V1. సో దిస్ ఈస్ కాల్డ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. ఇది అయితే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అవ్వదు. ఇది సపరేట్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. దిస్ ఇస్ సపరేట్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. అంటే ఈ సర్ఫేస్ మీదనే V2 ఉంటుంది. సో ఆ V2 అనేది ఈ సర్ఫేస్ లో చేంజ్ అవ్వదు. సో దిస్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. మరి ఇక్కడ V2 ఉంటుందా, ఉండదు. V1 ఉంటుందా, మరి ఉండదు. ఎందుకంటే R3 అయింది ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత, R3. కాబట్టి ఇక్కడ ఏముంటుంది, V3 ఉంటుంది. సో ఇక్కడ మొత్తం ఈ సర్ఫేస్ మీద మొత్తం ఏముంటుంది, V3 ఉంటుంది. సో ఇది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఫర్ V3. దిస్ ఇస్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఫర్ V2. దిస్ ఇస్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఫర్ V1. కాబట్టి ఇక్కడ 3 ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఉన్నాయి దానికి. సో ఫస్ట్ సర్ఫేస్ మీద మొత్తం ఎక్కడ తీసుకున్నా, ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా V1 ఉంటుంది. అది ఈక్విపొటెన్షియల్ ఆఫ్ V1. V2 సెకండ్ సర్కిల్ తీసుకుంటే ఎక్కడ ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సెకండ్ సర్కిల్ మీద అక్కడ ఏముంటుంది, V2 మాత్రమే ఉంటుంది. థర్డ్ సర్కిల్ మీద ఎక్కడ తీసుకున్నా గానీ వాట్ విల్ బి ద పొటెన్షియల్ V3 ఉంటుంది.
సో ఇక్కడ 3 ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఉన్నాయి. ద సర్ఫేసెస్ ఆన్ విచ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ద పొటెన్షియల్ ఇస్ సేమ్ ఆర్ కాల్డ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అంటాము. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ ఏమున్నాయంటే ద రిలేషన్ బిట్వీన్ potential, electrostatic potential V and electric field intensity. అంటే we have to derive the relation between V కి and E కి మనము డెరైవ్ చేయాలి. సో మనం ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేస్తాం కానీ ఒకసారి చూద్దాం. సో ఒక చార్జ్ ప్లస్ క్యూ చార్జ్ ఉంది, దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓకే రైట్, ఈ పాయింట్ దగ్గర P ఉంది. సో ఈ పాయింట్ P అనేది ఎంత డిస్టెన్స్ లో ఉంది అనుకుందాము, R డిస్టెన్స్ లో ఉంది అనుకుందాం. ఓకే సో రైట్, ఇప్పుడు ఇక్కడ సెంటర్ నుంచి ఎక్కడనో ఒక దగ్గర ఇన్ఫైనైట్ దగ్గర ఒక ఛార్జ్ ఉంది, ఆ ఛార్జ్ Q0 టెస్ట్ ఛార్జ్ అన్నాం. సో ఆల్రెడీ మనము ఈ 2 పాయింట్ ఛార్జ్ డిస్కస్ చేసాం. ఇక్కడ ఒక ఏ పాయింట్ ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకుందాం. దిస్ ఏ పాయింట్ ఈజ్ లెట్ ఎట్ ద డిస్టెన్స్ x, at the distance of x, అవునా లేదా? నౌ యు ఆర్ మూవింగ్ అంటే ఇక్కడ నుంచి ఫోర్స్ ఇటే ఉంటుంది, ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటే ఉంటుంది. నౌ యూ హ్యావ్ టు మూవ్ దిస్ ఛార్జ్ టిల్ బి పాయింట్, ఇక్కడ ఉంది. ఇప్పుడు అంటే ఎంత డిస్టెన్స్ వరకు మూవ్ చేసావు, dx చేసావు, అవునా లేదా? రైట్, let a charge, positive charge, is creating its electric field. Now at point P, at the distance of small r from the center of the charge, you have to find potential. అంటే ఈ చార్జ్ ని ఎక్కడనో ఇన్ఫినిటీ నుంచి ఇక్కడ వరకు తీసుకురావాలి. Now consider a point A at the distance of x, small x, from the center of the charge. A దగ్గర ఇప్పుడు మనము టెస్ట్ చార్జ్ ప్లేస్ చేసినాము. Now let a charge Q0 is displaced from A to B. A నుంచి B కి చార్జ్ ని డిస్ప్లేస్ చేసినావు. ఇప్పుడు ఏ దగ్గర లేదు, ఇప్పుడు ఎక్కడ ఉంది, B దగ్గర ఉంది. ఎంత డిస్ప్లేస్ చేసినావు, ఎంత దూరం జరిపినావు, dx దూరం జరిపినావు, అవునా లేదా? dx దూరం జరపడానికి నువ్వేం చేయాలి, వర్క్ చేయాలి. సో ఇప్పుడైతే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ టెస్ట్ చార్జ్ Q0 ఎట్ A పాయింట్ due to source charge plus Q దాన్ని ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది, రిపల్ చేస్తుంది. సో దీని వల్ల దాని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అయింది అనేది మనం F ఈక్వల్స్ టు కూలుమ్స్ లా ప్రకారం చెప్తాం. కూలుమ్స్ లా ప్రకారం 1/4πε0 Q1 Q2, Q1 అంటే Q, Q2 అంటే Q0, Q by R square అంటే డిస్టెన్స్ ఎంత, x స్క్వేర్. సో ఇప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా E is equal to F by Q0, అంటే F is equal to Q0 into E. Equation 1, equation 2. Okay, let the charge Q0 is displaced from A to B by a displacement of dx దూరం జరిపినావు. సో వర్క్ కావాలి కదా, వర్క్ డన్ in moving charge Q0 from
A to B ఏమవుతుంది dw is equals to వర్క్ డన్ ఫార్ములా ఏంది f into dx f into dx you will get minus here ఎందుకు కూడా చెప్పినాను నేను మీకు ఎందుకంటే force is in this direction you are moving the charge in opposite direction so both are in opposite direction therefore minus is there so now dw is equals to minus what is f q naught into e dx so now let me write dw by q naught is equals to minus e into dx this is what is potential is nothing but work done by unit charge if it is the work is very small dw by q naught the potential also very small therefore I can write this as potential minus e dx therefore e is equals to minus dv by dx dv by dx so దీన్నే మనం ఏమంటామంటే సో దీని gradient of potential అంటాం potential is changing with distance the dv by dx is nothing but rate of change of potential with distance x అంటే distance సో దాన్ని ఏమంటామంటే gradient అంటాం ముంగటేముంది నెగటివ్ సో intensity of electric field is equal to negative gradient of potential negative gradient అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొటెన్షియల్ విత్ డిస్టెన్స్ తోటి పొటెన్షియల్ చేంజ్ అవుతుంది కదా ఆ పొటెన్షియల్ చేంజ్ అవడాన్ని డిస్టెన్స్ తో చేంజ్ అవడాన్ని మనం ఏమంటామంటే గ్రేడియంట్ అంటాము ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డివి బై డిఎక్స్ అంటాము అదొక డైరెక్షన్ అంటే ఇంటెన్సిటీ పెరుగుతున్నా కొద్దీ సో అంటే దూరం ఇటు డైరెక్షన్ ఇటు పొటెన్షియల్ డైరెక్షన్ ఇటు అనా లేదా సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్ ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్ యొక్క రిలేషన్ సో ఏం చేసినాం ఇక్కడ పాజిటివ్ చార్జ్ పెట్టినాం దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఈ పాయింట్ పి దగ్గర మనం చార్జ్ పొటెన్షియల్ ఫైండ్ చేయాలి అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఈ పాయింట్ వరకు తీసుకురావాలి సో అలా ఆ సందర్భంలో లెట్ పాయింట్ కన్సిడర్ ఎట్ పాయింట్ ఏ చార్జ్ కన్సిడర్ ఎట్ పాయింట్ ఏ ఈ పాయింట్ ఏ దగ్గర ఎక్స్ డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాము సో ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ ఏమవుతుంది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 q0 by x² అవుతుంది సో ఏ నుంచి బి కి డిస్ప్లేస్ చేసిన అంటే మూవ్ చేసినాము ఏ చార్జ్ ని టెస్ట్ q0 చార్జ్ ని మూవ్ చేయాలి అంటే వర్క్ చేయాలి లేదా సో వర్క్ చేయాలి the charge q0 is displaced from a to b by a displacement dx work done in moving charge q0 from a to b is dw by dw is equals to minus f dx మైనస్ ఎందుకు వచ్చింది అంటే ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ సో అలా అన్నట్టు సో dw is equal to what is f అంటే q0 e ఫార్ములా మనకు తెలుసు ఇక్కడ రాశాను సో q0 ఇక్కడ తీసుకొస్తే dw by q0 అయింది సో మన ఫార్ములా వర్క్ డన్ బై యూనిట్ చార్జ్ ఇస్ నథింగ్ బట్ పొటెన్షియల్ కాబట్టి dw by q0 అంటే dv వస్తుంది v అంటే w by q0 dw కాబట్టి dv వస్తుంది dv is equals to minus e into dx e is equal to ఏమవుతుంది మైనస్ ఎట్ వస్తే minus dv by dx e అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ dv by dx అంటే గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొటెన్షియల్ విత్ డిస్టెన్స్ ఈస్ కాల్డ్ gradient ఇక్కడ ముందు ఏముంది నెగటివ్ గ్రేడియంట్ నెగటివ్ ఉంది కాబట్టి నెగటివ్ గ్రేడియంట్ therefore intensity of electric field is equals to negative gradient of potential like this
నెక్స్ట్ potential energy. Potential energy. Potential energy of a dipole. Of a dipole in external field. External electrical field. Right. So there is electric field like this. So this is electric field. Okay. In this electric field, we have to place dipole. So ఇది మన డైపోల్ గురించి. సో డైపోల్ అంటే ఏంది? 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ ఉండాలి. అది ఎలా చూడండి, ఇది ఇది ఏంది? ప్లస్ క్యూ చార్జ్, ఇది మైనస్ క్యూ చార్జ్. సో ఇది వీటి మీద డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 2a. వెరీ గుడ్, 2a ఉంటుంది. సో ప్లస్ క్యూ కి చెప్పాను ఆల్రెడీ, ప్లస్ క్యూ కి డైరెక్షన్ ఆఫ్ ఎఫ్ అండ్ ఈ సేమ్ ఉంటుంది, ఎఫ్ అని అనుకుందాము. సో మైనస్ క్యూ కి డైరెక్షన్ ఈ అటుంటే ఫోర్స్ ఆపోజిట్ లో ఉంటుందని చెప్పాను, అవునా లేదా? ఇది ఏమవుతుంది? ఇది సెంటర్ ఓ. ఓకే, ఈ సెంటర్ ఇప్పుడు ఎంత చేస్తుంది? యాంగిల్ టీటా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 2a cos థీటా. ఇది థీటా అయితే ఇది కూడా థీటా కాబట్టి ఇది 2a cos థీటా. ఎందుకంటే రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్ ఉంటాం, హారిజాంటల్ కాంపోనెంట్ 2a cos థీటా, వెక్టర్ లెంత్ 2a కాబట్టి 2a cos అవుతుంది. ఇది ఏమవుతుంది? 2a sin థీటా అవుతుంది. 2a sin థీటా అవుతుంది. సో ఇప్పుడు చెప్దాం. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ పాజిటివ్ చార్జ్ F1 is equals to Q0 E. మనకు ఫార్ములా తెలుసు, Q0 E అని. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ మైనస్ క్యూ చార్జ్ F2 is equal to మైనస్ Fp into T0. ఎందుకంటే మైనస్ చార్జ్ కాబట్టి. ఓకే, సో ఈక్వేషన్ నెంబర్ 2. సో these forces are in same in magnitude. Magnitude లో సేమ్ ఉంటాయి, కానీ డైరెక్షన్ is different. డైరెక్షన్ అనేది అటుంది. F1 is this side, F2 is this side. Therefore what happens? Rotates. Direction is different. ఇది magnitude సేమ్ కాబట్టి ఏం చేస్తున్నాయి? ఇది ఇలా ఉంది, రెండు సేమ్ ఫోర్స్, ఇది ఇట్లా అవుతుంది, దీని ఇట్లా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? This dipole rotates. This dipole rotates. That rotation is called torque. So these two forces equal and opposite, equal and opposite, and constitutes torque. ఏం చేస్తుంది? టార్క్ ఇస్తుంది. టార్క్ అంటే ఏంది? రొటేషనే. సో రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది? రొటేట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటాం? టార్క్ అంటాం. టార్క్ ఈజ్ నథింగ్ బట్ రొటేటింగ్ ఫోర్స్. సో టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు magnitude of force into perpendicular distance. ఇదంతా అయిపోయింది మనకి, ఆల్రెడీ అయిపోయింది ఇది. సో ఆయన ఎందుకు చెప్తున్నా సార్ అంటే ఇది మనకు లాస్ట్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. టౌ ఈజ్ ఈక్వల్స్ టు magnitude of force. magnitude అంటే QE తీసుకోవాలి, డైరెక్షన్ మైనస్ ప్లస్ ఏం తీసుకోకూడదు. ఇది ప్లస్ Q0E, ఇది మైనస్ Q0E. అప్పుడు ఇదేమవుతుంది? Q0E magnitude ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2a ఏమో హారిజాంటల్, ఇదేమో వర్టికల్. వర్టికల్ అంటేనే పర్పెండిక్యులర్ కాబట్టి 2a sin theta. టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2a Q. ఇది సారీ, ఇది Q0 కాదు, ఇక్కడ మనకి
చార్జెస్ క్యూ ఉన్నాయి కాబట్టి క్యూఈ క్యూఈ. ఓకే, ఇది క్యూ నాట్ కాదు క్యూ. ఓకే, క్యూఈ క్యూఈ. సో ఇక్కడ ఏం మిగిలింది ఈ సైన్ థీటా. సో టౌ ఈజ్ ఈక్వల్స్ టు 2aq అంటే పిఈ సైన్ థీటా. 2aq అంటే సిన్స్ p ఈజ్ ఈక్వల్స్ టు 2aq. సో ఇది ఏంటి, ఇది టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు పిఈ సైన్ థీటా. మనకు వచ్చింది ఏంది, టార్క్ ఈజ్ ఈక్వల్ టు పిఈ సైన్ థీటా. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మెయిన్ ఆల్రెడీ ఇక్కడ వరకు అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లెట్ దిస్ ఇస్ θ1 అండ్ లెట్ ద డైపోల్ ఈజ్ రొటేటెడ్ θ1 ఇక్కడ ఉందనుకున్నాం. ఇప్పుడు ఎంత, ఇది θ2. డైపోల్ ఫస్ట్ ఎంత వేసింది θ1. నౌ ద డైపోల్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ θ2. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, dθ. అంటే θ2 θ1 minus θ2 is equals to dθ difference. So in order to rotate dipole from θ1 to θ2, that is the displacement of dθ, we have to do certain work. అంటే ఈ θ1 యాంగిల్ చేస్తున్న డైపోల్ ని θ2 యాంగిల్ చేసేటట్టు రొటేట్ చేయడానికి మనం వర్క్ చేయాలా లేదా, చేయాలి. వర్క్ చేయాలి. ఎంత డిస్ప్లేస్మెంట్ కి, dθ. అది ఎంత వర్క్ ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, చూడొకసారి. లెట్ ద డైపోల్ ఈస్ rotated with an angle of θ2 by a small angular displacement dθ. అండ్ θ2 రొటేట్ చేయడం వల్ల ఎంత యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి θ1 ఇది, ఇప్పుడు θ2 ఇది, ఎంత యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అయింది, dθ అయింది అన్నట్టు. సో టు రొటేట్ dθ displacement, we have to do certain work. We have to do some work. Therefore, the work done in rotating the dipole from θ1 to θ2 by displacement of angular displacement dθ. అంటే θ1 లో ఉన్న డైపోల్ ని θ2 కి రొటేట్ చేయాలి అంటే θ1 లో ఉన్న డైపోల్ ని, ఇలా ఉన్న డైపోల్ ని θ2 కి రొటేట్ చేయాలి అంటే we have to do certain work. ఎంత డిస్ప్లేస్మెంట్, dθ. సో అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి, θ1 to θ2. సో dw is equals to, that is torque into dθ. Torque into dθ. ఇది టోటల్ వర్క్ డన్. అంటే టోటల్ వర్క్ డన్ ఫ్రమ్ θ1 to θ2. ఇది ఎక్కడ, ఓన్లీ dθ మూవ్ చేయడానికి. సో అది ఇప్పుడు టోటల్ వర్క్ డన్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ dw is equals to ఇంటిగ్రేషన్ టౌ dθ. ఎక్కడి నుంచి ఎక్కడికి, θ1 minus θ1 నుంచి θ2 కి రొటేట్ చేయడానికి, θ1 నుంచి θ2 రొటేట్ చేయడానికి టోటల్ వర్క్. సో అప్పుడు ఏమవుతుంది చెప్పండి. సో ఇది W అవుతుంది, టోటల్ వర్క్ అవుతుంది. సో
ఇది θ1 to θ2. వాట్ ఈస్ టౌ? ఇంతకుముందు టౌ ఏమొచ్చింది? PE sin θ వచ్చింది ఇంటూ dθ. సో W is equals to PE బయట రాస్తే ఇంటిగ్రేషన్ θ1 to θ2 sin θ dθ. సైన్ ఇంటిగ్రేషన్ ఏంటిది? మైనస్ కాస్ θ. సో W is equals to PE minus cos theta plus θ1 to θ2. θ1 to θ2. ఇప్పుడు ఈ మైనస్ బయట తీసుకోండి. సో W is equals to minus PE. సో cos theta θ1 to θ2. W is equals to minus PE. ఫస్ట్ ఏంది? అప్పర్ లిమిట్, దట్ ఈస్ cos θ2. θ దగ్గర రాయాలి, తర్వాత మైనస్ పెట్టాలి, తర్వాత cos θ1. సో ఇది దిస్ ఇస్ ద వర్క్ డన్ ఇన్ రొటేటింగ్ ద డైపోల్ ఫ్రమ్ θ1 to θ2. θ1 నుంచి θ2 రొటేట్ చేయడానికి ఇంత వర్క్ చేయాలి. సో దిస్ వర్క్ డన్ in rotating is stored as potential energy in dipole లో పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఒరిజినల్ పొజిషన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఒరిజినల్ పొజిషన్ కి ఎవరు తీసుకెళ్తారు? పొటెన్షియల్. మరి θ1 నుంచి θ2 ఎవరు చేస్తారు? ఫోర్స్. మరి టార్క్ అనేది చేస్తుంది. θ1 నుంచి θ2 రాగానే టార్క్ చేస్తుంది. మళ్ళీ θ2 నుంచి θ1 కి వెళ్ళడానికి ఎవరు చేస్తారు? పొటెన్షియల్ ఎనర్జీ. దేర్ఫోర్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ. దేర్ఫోర్ మన పొటెన్షియల్ ఎనర్జీ ఇంకోటి ఏమంటాం? U అని కూడా అంటాము. సో దేర్ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ U ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ PE cos θ2 మైనస్ cos θ1. ఇది potential energy in a dipole due to dipole in external field. So this